పద్మజ స్టేటస్ చదువుతున్నాను గురుగారు. ఓకే. ఎట్టి పరిస్థితుల్లోనూ తన్ను తాను ఏమారకుండటం అంటే ఏంటమ్మా? అంటే ఈ ఉన్నది ఏదో ఆ నేనుని అబ్జర్వ్ చేసుకోవడం గురుగారు. అంటే ప్రతి క్షణము ఎలా చేస్తావు? ఉన్నదేదో నీకు తెలియదు కదా. తెలియదు కానీ ఉన్నది సంసారం కదా. అవును గురుగారు. ఎలా చేస్తావు? అంటే విచారణ ద్వారా. విచారము ఈజ్ ఈక్వల్ టు ఆత్మ కాదు తల్లి. ఏమరపాటు కాకుండా నువ్వు ఉండన్నారు, బాగానే ఉంది. ఆయనకి తెలుసు కాబట్టి, తెలిసిన విషయాన్ని చెబుతున్నారు కాబట్టి ఉండు అన్నారు. నీకు తెలియదు ఆ విషయం. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, అహం స్ఫురణ జీవుడికి తెలియదు. జీవుడికి తెలిసింది అహం దేహం. నీవిది కాదు, నీవే అదని చెప్పినా అది బుర్రలోకి పోతుంది, కుదరదు. చెప్పటం తేలికే, నువ్వు ఆత్మవే, నువ్వే ఆత్మవి, ఆత్మగా ఉండు 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 అని ఎంత చెప్పినా జీవుడి పరిధిలో అహం స్ఫురణ ఉండదు. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తలలో అది ఉండదు. మెల్లిగా చదువు మళ్ళీ. ఎట్టి పరిస్థితుల్లోనూ తన్ను తాను ఏమారకుండటం, ప్రపంచంలోని సర్వ జాడ్యాలకు ఆత్మ విచారం ఒక్కటే మందు, అదే పూర్ణానందం కూడా. సరే, అది మందో విందో వీడికి తెలియదు. జీవుడికి ప్రపంచం కనపడుతూ ఉంటుంది, సుఖ దుఃఖాలు కనపడుతూ ఉంటాయి. తాను ఇక్కడ సుఖించవచ్చునని ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాడు. ఇది బాగుందంటాడు, ఇది తినటం అంటాడు, ఇది ఉండటం అంటాడు, ఇక్కడ నివాసం అంటాడు. ఇవన్నీ బాగానే ఉంటాయి. ప్రపంచంలో జాడ్యము, రోగాలు ఉన్నట్టు కూడా తనకి తెలియదమ్మా. అనుకుంటాడు, ఎందుకే యుద్ధాలు జరుగుతున్నాయి, ఎందుకే వైషమ్యాలు, ఓకే. కానీ మూలము తెలియదు. తెలుసుకునే ప్రయత్నము కూడా జీవుడు చెయ్యలేడమ్మా, కుదరదు. ఎట్లా మరి, ఏ విధంగా వెళ్ళాలి? నిజమే, ఒక్క స్వరూప జ్ఞానముతోనే సర్వ సమస్యలకి పరిష్కారము. అది బాగానే ఉంది స్టేట్మెంట్. స్వరూప జ్ఞానాన్ని ఎవరు ప్రకాశింపచేయాలి? పాము చేస్తుందా తాడును ప్రకాశింపచేయడానికి? ఒకవైపు ఏమంటున్నారు, ఆది నుంచి అహంకారము తృణీకరించబడింది అన్నారు. లేనటువంటి అహంకారము ఉన్న సత్యాన్ని ఏ విధంగా తెలుసుకుంటుంది అనేది పెద్ద సమస్య. చెప్పడం చాలా తేలిగ్గా అనిపిస్తుంది. సర్వ సమస్యలకి, సర్వ రోగాలకి, సర్వ భ్రమకి ఈ అహంకారమే కారణము. నీవు నీవుగా నిలిచి ఉండు. ఇట్ ఈస్ ఫైన్, స్టేట్మెంట్ ఎక్కడ లోపం లేదు. బట్ ఏ విధంగా, హౌ టు బి అనేది పెద్ద సమస్య. సరే, మెల్లిగా పూర్తిగా చదువు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన్ను తాను ఏమారకుండటం, ప్రపంచంలోని సర్వ జాడ్యాలకు ఆత్మ విచారం ఒక్కటే మందు, అదే పూర్ణానందం కూడా. ఇంకో రహస్యం తెలుసా? ఆత్మను ఎవరు విచారించలేరు.
అవును గురుగారు. ఉమ్, అనాత్మ విచారం, అందుకే మనం దీనికి టైటిల్ పెట్టింది. అవును అవును గురుగారు. ఆత్మ విచారం మనకు బాగానే ఉంది, ఆత్మ అంటే ఏంటో తెలియదు. తెలియదు. ఉమ్, ఆత్మని విచారం చెయ్యటానికి ఈ మనస్సు పరిధిలో ఉండడం బాధ, ఉమ్, ద్వైత పరిధిలో ఉండదు. మహర్షి యొక్క దృష్టి ఉన్నదే ఆత్మ, అందరికీ ఆత్మ తెలిసి ఉంటుంది అనేటువంటి దృక్కోణంలో చూస్తున్నారు. అందుకని ఈ సమస్య వస్తుంది. మరి ఎందుకు ఇన్ని మార్గాలు ఉన్నాయి కదా గురుగారు? ఇన్ని దాంట్లో మార్గాలు ఎక్కడ ఎందుకు ఉంది? చెప్పారు మరి? ఎప్పటికైనా ఉమ్, అమ్మా విను, ఉమ్, ఎప్పటికైనా నీవు నిశ్చలత్వానికి వచ్చి అహంకారాన్ని విడనాడి మౌనంగా ఉంటావు. అంతవరకు. ఇవన్నీ కూడా నిశ్చలత్వానికి. ఉమ్, ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది మాయలో ఏదీ లేదు అసలు. ఉమ్, అది స్వయం ప్రకాశం. నువ్వు ఎన్ని ప్రక్రియలు ఇక్కడ చేసినా, భక్తి కావచ్చు, కర్మ కావచ్చు, నమ్మక భక్తులు కావచ్చు, ఉమ్, యోగము కావచ్చు, కుండలి కావచ్చు, ధ్యాన యోగం కావచ్చు, ఇంకా ఏవేవో పేర్లున్న యోగాలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా ఆత్మని ప్రకాశింప చెయ్యలేదు, లేదు, లేదు. కారణం ఆత్మకి అన్యత్వం యాక్సెప్ట్ చెయ్యదు. అది ఉమ్, ఆత్మ అంటే నేను ఉన్నానన్న ఎరుక. అది జీవుణ్ణి, జగత్తుని, ఈశ్వర భావనని గుర్తించదమ్మా. ఉమ్, ఇక్కడ దేహాత్మ బుద్ధిలో ఉన్న జీవుడు ఆత్మని గుర్తించలేడు, ఆత్మ జీవుణ్ణి గుర్తించదు. ఉమ్, అటువంటి క్లిష్ట స్థితి ఉంటుంది. వారు చెప్పినంత తేలికగా నీవు దేహమేమో చూడు, దేహము కాదు, తమ శివాక్యము అదే చెబుతున్నది, నీవు అదేను, బాగా ఉంది వినటానికి. కానీ ఎవరు ప్రకాశింపజేయాలి ఆత్మని? పైగా అది స్వయం ప్రకాశం, ఉమ్, దానికి సాధన అపేక్ష లేదు. ఆత్మ అన్యత్వము గుర్తించదు, ఉమ్, తనకు తానుగా తనలోనే అనంతంగా నిరాకారంగా నిలిచి ఉంటుంది. ఉన్నది అది ఒక్కటే ఉంటుంది, సృష్టి ఉండదు. మనం చెప్పుకునేవన్నీ మాయలో చెప్పుకునే మాటలు. ఉమ్, ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే తల్లి. ఉమ్, ఇంత అజ్ఞానమైన ఆత్మని విడిచేది ప్రకాశించదు. ఉమ్, ఆ విషయం కూడా జీవుడికి తెలియదు. తన మూలాన్ని తానుగా తెలుసుకోలేడు, ఉమ్, అన్యత్వాన్ని తెలుసుకుంటాడు, ఉమ్, ఇతరులను తెలుసుకుంటాడు. మంచి అంటాడు, చెడు అంటాడు, భేదం అంటాడు, గుణం అంటాడు, ఇష్టం అంటాడు, అయిష్టం అంటాడు, ఇది కావాలంటాడు, ఇది వద్దంటాడు, అన్నీ తెలుస్తాయి. కానీ మూలము తెలుసుకునే సామర్థ్యం ఉమ్, ఈ జీవుడికి లేదు. మర్చిపోయినావు అని అన్నారనుకో, ఉమ్, మరవటానికి ఏదో సందర్భంలో తనకు తెలిసి ఉండి రిట్రైవ్ కాకపోతే మర్చిపోయినట్లే. తెలిసి ఉండాలి ముందు. ఉమ్, అవును గురుగారు. ఉమ్, ఇప్పుడు ఒక వస్తువు ఎక్కడో పెడతావు, ఆ, ముందు తెలిసి ఉండాలి. మర్చిపోతావు, ఉమ్, అక్కడే చూస్తావు, ఇక్కడే చూస్తావు, ఎప్పుడో గుర్తొస్తుంది,
పట్టుకొస్తాం. ఉమ్, మర్రపు అనేది ఒకసారి రికార్డ్ అయితేనే తప్ప మరుపుకి అవకాశం లేదు. ఉమ్, కానీ మహర్షి దృష్టికోణంలో ఆత్మను మరిచి అనే పదం కూడా వాడాడు. ఉమ్, ఆత్మని మరపటానికి ఆత్మలో మతి మరుపు లేదు, అది ఎప్పుడూ ఉన్నాననే అంటుంది. పోని జీవాత్మ భావనతో ఆత్మను తెలుసుకోవచ్చునా? అది కుదరదు. ఒకప్పుడు ఆత్మని తెలుసుకొని ఉండి తర్వాత మర్చిపోతే నువ్వు మర్చిపోయావు, ఒకసారి వెతుకు కనపడుతుంది అనుకోవచ్చు. కాబట్టి మరపు అనేది ఆత్మకి లేదు. జీవుడికి ఒకసారి గుర్తించి అది మళ్ళీ తిరిగి రాకపోతే మర్చిపోయావని అనుకోవచ్చు. దైనందిన జీవితంలో అది జరుగుతూ ఉంటుంది. ఉమ్, మీరెవరో గుర్తులేదు, నాకు ఎప్పుడో చూశానంటావు, నిజమే, మర్చిపోయే అవకాశం ఉంది. ఉమ్, కదా? ఉమ్, కాబట్టి మరవటం అనే పదం ఒకసారి గుర్తుంటేనే, అది రికార్డ్ అయితేనే మరవటం. అసలు లేని పాముకి నువ్వు తాడుని మర్చిపోయావంటే దానికి ఏం తెలుస్తుంది? సేమ్ థింగ్ ఇక్కడ కూడా. చాలాసార్లు మహర్షులు వారు నిన్ను నీవు మరిచావు అనే పదం కూడా వాడారు. ఉమ్, అవును. ఆత్మని మరిచి నీవు దేహప్రవృత్తిలో ఉన్నావని. ఉమ్, ఒకవేళ నీ స్వరూపమే ఆత్మ అయి ఉంది, ఆత్మకి మతి మరుపు ఉంటే అనుకుందాం, మరి మరిచి జీవాత్మ భావన కలిగింది అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ దేర్ ఈజ్ నో ఫర్గెట్ఫుల్నెస్ ఇన్ ఆత్మ. మర్చిపోయే ప్రసక్తి లేదు ఆత్మకి. జీవుడికి ఒకసారి ఆత్మ గుర్తుండి ఒకసారి పోవటానికి మరి మానసిక పరిధిలో అది లేదు. ఉమ్, ఎట్లా? దీనికి ఏ విధంగా మనం వెళ్ళాలి? చెప్పడం స్టేట్మెంట్ విచారయోగ్యంగానే ఉంటుంది, కానీ అది కుదరదు. ఏమ్మా? అంటే ఇక్కడ విచారణ కూడా పనికిరాదు అంటారా గురుగారు? విచారణ చెయ్యాలి అంటే అసలు ముందు ఏ విచారం చేస్తాం? లేనిది విచారం చేస్తావా, ఉన్నది విచారం చేస్తావా? ఉన్నది విచారణ చేయడానికి అవ్వదు. ఉన్నదే విచారం చేస్తావు. అంటే అది భావన. అనాత్మగా ఉన్నా అమ్మా విను, గురుగారు ఆత్మ విచారం చెయ్యలేరమ్మా. ఉమ్, నీవెవరివో తెలుసుకో, నీవు దేహము కాదు, దేహమేమో చూడు అనేది విచారం. అవును, అవును. నేనెవరన్న విచారం ఉమ్, కాదు. కాదు, నువ్వంటే ఆత్మవి, ఆత్మ విచారం చెయ్యంటే చెయ్యలేడు. చేయలేం. ఉమ్, కాబట్టి విచారం అనేది అనాత్మతోనే కూడుకుని ఉంటుంది. అంటే ఇక్కడ సత్యాన్ని అంటే చెప్పమ్మా. ఇప్పుడు ప్రతిదీ ఆ జ్ఞానేంద్రియాల ద్వారా జరిగే ప్రతి ఏవైనా కానీ ఆ ప్రతి స్పృహని అబ్జర్వ్ చేయడం అనమాట. అంటే దీని వెనకాల జ్ఞానం ఉంది అలాగా. అంటే నాకు దానివల్ల వ్యక్తిత్వ భావన నష్టం అవుతుంది కదా గురుగారు, మెల్లిమెల్లిగా అది. ఎట్లా అవుతుందమ్మా? చీకటి ఎంత ఆలోచించినా పోతుందా? ఒక వెలుగు వస్తేనే పోతుంది. ఉమ్, దేహాత్మ బుద్ధి అనేది లేనిది ఉన్నట్టుగా ఉంది. అది ఉందో లేదో తెలియదు. ఉమ్, దేహం చెప్పిందా ఉన్నట్టు, జగత్తు చెప్పిందా, సంసారం చెప్పిందా? నువ్వు చెబుతున్నావు ఈ దేహం నాది, ఈ సంసారం నాది అని. ఆ చెప్పేవాడు, నాది అనేవాడు
ఉన్నాడేమో చూడు అనేది నేను ఎవరన్నా విచారం. అంతవరకు బాగానే ఉంది. ఉమ్, నేనెవరన్న విచారం ఈజ్ ఈక్వల్ టు ఆత్మ కాదు తల్లి. ఉమ్, చెప్పుకోవటానికి నువ్వు విచారము సబ్జెక్టు ఆబ్జెక్టు ఒకటే అవుతావు. నువ్వు లోపలికి వెళ్ళటం ఏంటి? ఆత్మ ప్రకాశం ఏమిటి? ఇట్ ఈస్ జస్ట్ ఆటోమేటిక్ అనేది జరగదు. అట్లా కుదరదు కూడా. ఎవరు విచారం చేస్తున్నారు? దేహాత్మబుద్ధిలో ఉన్నవాడు విచారం పాఠం చేస్తున్నాడు. చేస్తాడు మాయా నేను. వాడి స్టేటస్ ఏమిటి? మాయావి. వాడికి ఉనికి లేదు. ఉమ్, తాను ఎంత విచారం చేసినా తాడు ఒకటి ఉండదని తెలుసుకోగలదా? ఉహు. తెలుసుకోలేదు. మరి లేని అహంకారము ఆ ఉమ్. శుద్ధమైన ఆత్మ నుంచి ఎట్లా పుట్టింది? లేని అహంకారము ఉన్నదేమో చూడు అన్నప్పుడు వీడికి అక్కడ ఏమీ కనపడదు. కనపడుతుంది. అందుకనే ఒక మాట అన్నారు, అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశిస్తుందని. అనుగ్రహం అంటే ఏమిటి? ఆత్మ. ఉమ్, శ్రద్ధ అంటే ఏమిటి? ఆత్మ. ఉమ్, ఇక్కడ షిఫ్టింగ్ ది ఐడెంటిటీ అమ్మా. యాక్చువల్ గా ఉమ్, రెండు నేను లేవు, ఒకటే నేను ఉంటుంది. ఉమ్, ఆ నేను తనకు తానుగానే ఉన్నది. జీవుడు పుట్టక ముందు అదే ఉంటుంది, ఉమ్, పుట్టిన తర్వాత అదే ఉంటుంది, కష్టమైనా అదే ఉంటుంది. దానికి అందులో మార్పు ఉండదు. మార్పు ఉండదు. ఉమ్, నీవు దేహము కాదు, నీవు అదేను అని చెప్పటం మాయలు. ఉమ్, నీవు అదేను అని చెప్పినంత మాత్రాన నీకు ఆత్మ ప్రకాశం కావటంలే. అవును గురుగారు. ఉమ్, కొని విచారిస్తే ఏమన్నా అవుతుందా? ఎవరు విచారించాలి? ఈ మాయా నేను. మాయానేనే విచారించాలి. తన్ను తాను విచారించి నష్టం అవ్వటానికి అది ఇష్టపడుతుందా? ఇష్టపడుతుంది. అహంకారాన్ని నిలుపుకుంటూ ఆత్మని గ్రహించాలని చూస్తుంది. అందుకని నీవు ఎంత విచారించినా నీకు అన్యంగా ఆత్మ ప్రకాశించదు. ఉమ్, మరి అట్లా అంటే ఒక్క శరణాగతి అంటారా గురుగారు? అమ్మా, ఇవన్నీ కూడా శరణాగతన్నా, విచారమన్నా, అంతర్ముఖమన్నా, మౌనమన్నా, నిశ్చలతన్నా, వృత్తిరాహిత్యమన్నా, దృశ్యవారితమన్నా, ఇవన్నీ కూడా అహంకారానికి సంబంధించినవి. ఉమ్, నువ్వు దేనిని చూడవద్దు, ఉమ్, చూడటం లేదు. చూచే నేను దేనిని చూడకపోతే అది తన్ను తాను చూస్తుంది. ఎస్, తన్ను తాను చూస్తుంది అనేది అనుగ్రహం వల్ల. తన్ను తాను చూస్తుంది అనేది ఆత్మ ప్రకాశిస్తేనే తప్ప నీకు తెలియదు. ఉమ్, నీ స్వరూపం ఆత్మ అని. ఉమ్, ఏమా? అవును గురుగారు. ఉమ్, నిజమే, ఆత్మ స్వయం ప్రకాశము. గురూజీ, చెప్పు తల్లి. అసలు ఆత్మ మాయలో ఏది కూడా ఆత్మని ప్రకాశింపజేయలేదని ఒక మాట చెప్తున్నారు. అవునమ్మా. ఆత్మని ప్రకాశింప చేయటం అంటే ఏంటో అసలు చెప్తే దాన్ని బట్టి కొంత అర్థం అవుతుంది ఆత్మ గురూజీ. అంటే నీ సహజత్వం. అవును. నీ సహజత్వము ప్రకాశిస్తూ ఉంది కాబట్టి నీవు అన్నపూర్ణ అని అనగలుగుతున్నావు. అసలు అన్నపూర్ణ అనేటువంటి నేను ఉందేమో చూడు, అంతవరకే. అంతేగాని దానివల్ల ఆత్మ ప్రకాశించదు. ప్రకాశించడం అంటే ఏంటో కొంచెం చెప్పండి గురూజీ. ఐడెంటిటీ క్రైసిస్. ఐడెంటిటీ. నేను ఎప్పుడు ఉన్నాను, అది ఎప్పుడు ఉంది కాదని ఎవరు చెబుతున్నారు? అని చెప్పింది ఎప్పుడు ఆత్మ. లేదమ్మా, నువ్వు అనుకుంటున్నావు.
అది నీ భావన. ఎప్పుడు ఉంటుంది, ఉన్నది అనేది ఆత్మకుడైన వాడు చెప్పే మాట. ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుందని చెప్తున్నారు కదా మీరు. చెప్పినది ఉపయోగం ఏంటి? ప్రకాశిస్తుంటే నువ్వెందుకు తెలుసుకోలేవు? నువ్వు ఆత్మని, దేహం కాదని తెలుసుకోలేకపోతున్నావుగా. చెప్పమ్మా. నిజమే, ఉన్నది అదేను, లేనిది సృష్టి అని ఎన్నోసార్లు నేను చెబుతూ ఉన్నా. మరి ఎందుకు తెలుసుకోవు? ప్రకాశించడం అంటే అది ఎగ్జిస్టెన్స్ అనే ఉన్నది కాదమ్మా. ప్రకాశించడం అంటే నేను ఉన్నానన్న ఎరుక కలిగి అది ఎక్స్క్లూజివ్ గా రివీల్ చేసుకుంటుంది. ఎప్పుడు రివీల్ చేసుకుంటుంది అందుకు? ఎప్పుడు చేసుకుంటుందని ఎవరు చెబుతున్నారు? ఎవరు చెబుతున్నారు? అది చెబుతుందా నేను ఎప్పుడు రివీల్ చేసుకుంటున్నానని? చెప్పదు. బయటకు వచ్చి చెబుతున్నారు శంకరుడు గాని, మహర్షులు గాని, XYZ చెబుతున్నారు బయటకు వచ్చి. ఎప్పుడు అదే ఉన్నది, ఇది లేదు, ఇది లేకపోయినా అది ఉంటుంది. దేహాత్మ బుద్ధి లేకపోయినా నిద్రలోనూ ఉన్నావు కదా, అట్లా దొంగ తిరుగుడుగా చెబుతున్నారే తప్ప ఆత్మ చెబుతుందా నేను ఉన్నానని? నేను గట్టి పెట్టి చెబుతుందా? చెప్పదు. కారణం అహం స్ఫురణ won't cognize జీవ జగత్తీశ్వర. ఫస్ట్ పాయింట్. ఇవన్నీ కూడా ఎప్పుడు వరకు ఉంటే మరి నాకెందుకు తెలియదు అంటున్నావు ఇంకా? అంటే నీ దేహాత్మ బుద్ధితో ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా దాన్ని గుర్తించాలంటే ఎలా కుదురుతుంది? కుదరదు. ప్రాణ వస్తువా గుర్తించడానికి? కుదరదు. నీవు దేహాత్మ బుద్ధి లేకపోయినా నిద్రలో ఉన్నావుగా, ఇది అర్థమవుతుంది. ఆ నిద్రలో ఉన్నదే ఆత్మస్థితి అంటే తెలియదు. నిద్రలో ఉన్నానంటావు. నిద్రలో అహం స్ఫురణ ఏ విధంగా ఉందో తెలియదు. ఆ నిద్రలో ఉన్న నేనే నువ్వు బయటకు వచ్చావు. ఇక్కడికి వచ్చి నాకు తెలియదంటావేమిటి? అదిగో ఆ నిద్రలో ఉన్నటువంటి నిద్రాస్థితిని జాగ్రత్తలో తీసుకురా. ఎంత తీసుకొచ్చినా నిశ్చలత్వానికి వచ్చిన అహంకారం మిగిలి ఉంటుంది. అక్కడ చీకటిగా ఉందను, బ్లాంక్ గా ఉందను, ఖాళీగా ఉందను, ఏదీ లేదను, ఇటువంటి మాటలే ఉంటాయి తప్ప అహం స్ఫురణ నా స్వరూపమని నీవు బయటకు వచ్చి చెప్పే స్థితి ఉండదు. ఇవన్నీ కూడా మాయలో చెప్పుకునే విశేషాలు. ఆత్మ అంటే ఏంటో తెలియదు, సత్యం తెలియదు, అహం స్ఫురణ తెలియదు, ఎరుక అంటే ఏంటో తెలియదు, నీవు అదేను అన్నా తెలియదు. అటువంటి క్రిటికాలిటీ ఉంటుంది ఆ స్టేట్మెంట్ లో. గురువు గారు నమస్కారం అండి. చెప్పమ్మా ప్రశ్న. ఇప్పుడు జడం అనేది లేదు అంటున్నారు కదా, ఉన్నది జడం అంటే ఈ ప్రపంచము. ఆ జడము లేకపోతే లేని జడము చైతన్యాన్ని గ్రహించి చిజ్జడ గ్రంథిగా వాటి ఫామ్ చేసి తర్వాత మనకి ఇదంతా మాయ ప్రపంచాన్ని చూపిస్తుంది అంటున్నారు. లేని జడము ఎలాగా చైతన్యాన్ని తీసుకుంది? జడమే లేకపోతే చైతన్యం ఇప్పుడు కూడా లేదుగా. ఇప్పుడు కూడా జగత్తు చెప్పిందా, దేహం చెప్పిందా ఉన్నట్టు? ఇప్పుడు కూడా లేదుగా. ఇప్పుడు కూడా జగత్తు చెప్పిందా ఉన్నట్టు, నీ దేహం చెప్పిందా ఉన్నట్టు, సంసారం చెప్పిందా ఉన్నట్టు లేదుగా. ఇప్పుడు కూడా ఉనికి లేని మాయానే చెబుతూ ఉన్నది. ఇది నా అంటే మాయ ఉంది, మాయ ఉనికి ఉందా గురువు గారు? ఎప్పుడు మాయ ఉంది అని చెప్పుకుంటాం. మాయ వలనే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మాయ అనేది ఇప్పటికీ ఉందా?
మొన్న మాయని గురించి 20 నిమిషాలు మాట్లాడాను. మరి ఎంతమంది మీరు విన్నారో చూశారో నాకు తెలియదు. ఒక్కసారి అది పరిశీలించు. మాయ అనేది ఆత్మని విడిచి ఉండదు, అసలు లేదు విడిగా. ఏది లేదో అది మాయ. సర్పర్జు భయభ్రాంతిలో పాము మాయ లేదు, కానీ ఆ పాము తాడు లేకుండా పాము లేదు, తాడులో పాము లేదు. ఏమ్మా? కానీ ఆ మాయను భ్రాంతి గురించి అనేది ఉంది కదా గురువు గారు, భ్రాంతి అనే దానికి భ్రాంతి ఆ దానికి ఎవరికి ఉంది కదా అని డిసైడ్ చేస్తున్నావు. ఆల్రెడీ దేహాత్మ బుద్ధిగా ప్రసూనగా మాట్లాడుతున్నావు. ఆత్మ అంటే ఏంటో తెలియదు, ఆత్మస్వరూపం తెలియదు, రాంగ్ ఐడెంటిటీతో చెబుతున్నావు భ్రాంతి ఉన్నదని. అసలు భ్రాంతి ఎవరికి? ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్ లేదు. ఏమ్మా? ఇప్పుడు నడుస్తున్నది రాంగ్ ఐడెంటిటీ. నేను అంటే జ్ఞానమే అనేది ఒకటి బేస్ లో ఉండబట్టి, నిన్న కూడా అదే చెప్పుకున్నాం. 79లో 79 శ్లోకం ఉంది కదా, ఎవరిది? అమృతవాణి. నేను అనేది జ్ఞానము. ఎప్పుడైతే నేను ప్రసూనాన్ని వచ్చిందో అజ్ఞానం స్టార్ట్ అయింది. ఈ ప్రసూన అనేది ఉన్నదేమో చూడు అనేది మహర్షి యొక్క నేనెవరన్న విచారం అంతవరకు. మరి ఇంత చూస్తే ఏమైనా ఆత్మ ప్రకాశిస్తుందా? ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది ఏ చర్య లేదు, ఏ సాధన లేదు, ఏ అప్రోచ్ లేదు, ఏ విచారము లేదు. మహర్షి చెప్పుకోవచ్చు, నేనెవరన్నా విచారం చేస్తే నీకు ఆత్మ ప్రకాశించి చాప్టర్ క్లోజ్ అవుతుందని. అంత తేలికగా ఉండదు. కానీ అదే అత్యంత సులభము, ఎందుకంటే అదే నీవు కనుక అని చెప్తారు కదా గురుగారు. అదంతా కానీ అది తేలిక కాదని అందరికీ మాకు తెలుసు. అదే అని ఎందుకంటున్నారు? అది నీకు తెలియదు కాబట్టి. ఒక ఆభరణంతో మాట్లాడుతున్నారు, నువ్వే బంగారం, నువ్వే బంగారము. ముందు ఆకారాన్ని తొలగించుకో, దాన్ని నష్టపరచు, మిగిలి ఉండేది బంగారము. ఇది ద్వైతంలో బాగా అర్థమవుతుంది. కానీ ఎవరు తొలగించాలి? ఎవరు అహంకారం నష్టపరచాలి? తనకు తనే నష్టపోవాలి. పోదు కదా. ఎలా పోతుంది? ఇది ఒక నీడ వంటిది, ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తుంది. తనకు తాను నష్టపోతుందా? నష్టపోతుంది. ఒక్క స్వరూప జ్ఞానంతోనే ఇది పోతుంది. దానికి మనమంటూ చేసే ప్రయత్నం ఏమీ లేదా గురుగారు? ఏమీ లేదు. మౌనము, వైరాగ్యము, అంతర్ముఖము, నిశ్చలత్వం. ఇంత చేసినా పోతుందన్న గ్యారంటీ లేదమ్మా. ఎందుకని? మనోనిరోధము ఆత్మ ప్రకాశానికి దారి తీయదని కృష్ణ పరమాత్మ చెప్పుకున్నాడు గీతలో. అంటే అర్థమేంటి? కార్యకారణ సంబంధాలు లేవన్నాడు. నువ్వు నేను పుట్టలేదు అర్జున అన్నాడు. రాజలోకాలు లేవన్నాడు. కృష్ణ పరమాత్మ చెప్పిన ప్రతి స్టేట్మెంట్ అక్షర సత్యము, దెర్ ఇస్ నో డౌట్. కానీ హౌ టు గో ఇట్, హౌ టు గో అబౌట్? సాధించేది కాదు, సాధన లేదు, జీవుడు లేడు, పుట్టుక లేదు, మరణము లేదు. మరి ఆ తపన పడితే అయినా, ఆ తపన ద్వారా అయినా అనుగ్రహ ప్రాప్తి ఉంటుందా గురువు గారు? ముందు తపన తీసుకురా, వైరాగ్యం తీసుకురా, నిశ్చలత్వానికి రా, మౌనానికి రా. రేపటి వైరాగ్యం కలిగి ఉండు, శరణాగతిగా పోని, అది చూసుకుంటుంది ఏముందో. అంటే అబ్బా, నీలో మార్పు తీసుకొచ్చేది కూడా ఆ శక్తే తెస్తుంది. నీ అంతటా నీవు ఏది చెయ్యలేవు.
నీ యొక్క అసమర్థతని గుర్తించి ఉమ్, ఆ ఉच्चతర శక్తికి శరణాగతిగా చివరికి ఆ శక్తి ఏదో కాదు నీ ఆత్మై కూర్చుంటుంది. ఉమ్, అది నీవే చేస్తుంది. ఉమ్, నువ్వంతా చేసేవి ఊహాగానాలు ఇక్కడ, ఇమాజినరీ థింగ్స్. అవును గురు. దేవుడు ఒకడు ఉన్నాడని, జగత్తు ఉన్నదని, సంసారం ఉన్నదని, కానీ ఒక ఆధారం అంటూ ఉండాలి కదా గురువు గారు, ఆ శరణాగతికి కూడా. ఆ ఆధారం అనేది అది చూసుకుంటుంది. ఉమ్, నీ యొక్క నిస్సహాయ స్థితిని దానికి ఉమ్, తెలియదా? ఉమ్, అందుకనే కృష్ణ పరమాత్మ ఏమన్నాడు, నన్ను శరణు చొచ్చిన వారికి మాయ ఏమీ చెయ్యదన్నాడు. నన్ను అంటే ఆత్మని, ఆత్మ. నన్ను అంటే జ్ఞానాన్ని, నన్ను అంటే వ్యక్తిని కాదమ్మా, వ్యక్తిగా కాదు. ఓకే. కాబట్టి కేవల జ్ఞానాన్ని. చేస్తావా, విచారం చెయ్యి. ఉమ్, విచారం సక్సెస్ కాదా, మౌనంగా ఉంది. అదే చేత కాదా, శరణాగతిగా. మౌనం అనేది అత్యంత కష్టంగా అనిపిస్తుంది గురువు గారు. అది అవునమ్మా, ఎప్పుడు ఎందుకని జారిపోతామో తెలియకుండా ఉంది గురువు గారు. ఎందుకని వాసన పెట్టుకున్నావు ఉమ్, లోపల మనస్సులో. వాసనా ప్రభావం చేత నిశ్చలత్వంగా ఉండవు. ఇందాక చెప్తా కదా, పొద్దున ఎప్పుడు సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి. ఉమ్, అలలు ఆగటం అంటూ ఉండదు. అవును గురువు గారు. పడుకున్నా కూడా ఎక్కువ భాగం స్వప్నావస్థే గాని నిద్రావస్థ అనేది అతి తక్కువ టైం దొరుకుతుంది. ఎక్కువ భాగం స్వప్నాలే. అంటే అంటే అప్పుడు ఏమిటి? కూడా ఆ ఆ, ప్యూర్ గా నిద్ర లేదు. అమ్మా, నిద్ర లేదు అంటే నీ ప్రోగ్రామ్ లో లేదంతే. ఉమ్, వీటికడు ప్రారంభం తెచ్చుకున్నావు. ఉమ్, నిద్ర కూడా ఒక వృత్తి, నీ ప్రోగ్రామ్ లో లేదు. ఉమ్, కలగటం, బయలుదేరటము, పరిగెత్తటము, కర్మలు ఆచరించటం, ఇది తప్ప ఇంకోటి లేదు. ఉమ్, కనుక నీవు చెయ్యవలసింది, చెయ్యతగ్గది విచారం. అందరూ చెయ్యలేరమ్మా. అవును అవును గురువు గారు. విచారం అనేది ఒక రకంగా చెప్పాలి అంటే సర్వసంగ పరిత్యాగులకి, రైపెన్ సోల్స్ కి అది ఉమ్, ఒక ఫినిషింగ్ టచ్. ఉమ్, అప్పుడప్పుడు గేమ్స్ లో ఒక విన్నింగ్ స్ట్రోక్ అంటాం. వాడు 6 కొడితే గెలుస్తామంటామే, ఆ తర్వాత ఇంకేం ఉండదు. ఆట ఆట ఫైనల్ అయిపోతుంది. గా చేయగలిగేది విచారణ. ఓకే. అది సంగతి, అది చూసుకుంటుంది. కనుక నీవు నిద్ర లేవంగానే ఇది అసత్యము, ఇది భ్రమజనితము, నేను ఒక పనిముట్టుని, ఆ సర్వేశ్వరుడు ఎటు నడిపిస్తే అటు నడుస్తాను, నాకు ఇందులో స్వతంత్రము లేదు అనేటువంటి శరణాగతి భావన కలిగి ఉండాలి అనుక్షణం. ఓకే. తర్వాత అది చూసుకుంటుంది ఏం చెయ్యాలనేది. నువ్వు దానికి చెప్పాల్సిన పని లేదు. అంతేగాని ప్రపంచాన్ని మారుస్తాను, ఇతరులు మారుస్తాను, వాళ్ళు అన్యాయంగా పోతున్నారు, వీళ్ళు చెప్పిన మాట వినటం లేదు, ఇవన్నీ మనకెందుకు? సో సర్వజాడ్యాలకి ఆత్మ ప్రకాశమే రెమెడీ అని. అది నీ చేతుల్లో లేదు. మరి ఏది పట్టించుకోదు అంటున్నారు కదా గురూజీ. ఆ ఉచ్చరితమైన శక్తే దేన్ని పట్టించుకోదు, జీవుణ్ణి పట్టించుకోదు, జగత్ మరి ఏది పట్టించుకోదు అంటున్నారు. మరి మార్పు తీసుకొస్తుంది అంటున్నారు. అక్కడ ఎట్లా అర్థం చేసుకోవాలి? సూర్యుడు పట్టించుకుంటాడా భూమి మీద ఏం జరుగుతుందో? ఆయన సూర్యకాంతి వల్ల కదా ఇక్కడ లైఫ్ అంతా ఉంది. అట్లా ఉంటుంది. ఈ సృష్టి యావత్తు కూడా జ్ఞానమయమే. ఆ జ్ఞానము లేనిదే పక్షి ఎగరలేదు, పిట్ట కూయలేదు, చీమ కుట్టదు, మనిషికి ఆలోచన రాదు. ఉన్నది అదే, ఉన్నది అదే.
దానికి నీవు శరణాగతిగా, శరణాగతి అంటే ఏదో కాదు, వ్యక్తిత్వం లేకపోవటం, కర్తృత్వం లేకపోవటం. నీవు ఒక పనిముట్టు అని గుర్తించు. ఏమా ఇంకా కాసేపట్లో అదృశ్యమవుతుంది. నిరుత్సాహపడవద్దు. భవనానికి మించినటువంటి సాధన లేదు. ఇట్ ఈస్ ఎ బైటీ ప్రేయర్. యాక్చువల్ గా కర్మకాండలు చేయమంటల్లా, మనస్సులో సంకల్పము లేకుండా